అందరికీ నమస్తే. చూసారా నేను ఎంత చక్కగా ఎంత ముచ్చటగా ఉన్నానో కదా. బట్ పూలు ఒక్కటే మిస్ అయ్యాయి. పూలు తేవడానికి వెళ్ళారు. ఈ లోపు నేను మీతో మాట్లాడదామని ఇలాగా కన్వర్జేషన్ పెట్టుకుంటున్నాను. అసలు ఎందుకు ఇలా రెడీ అయ్యాను, ఈ లోపు ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారు కదా. ఈ రోజు ఏంటంటే మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటున్నాము, నేను చెర్రి. సో ఏంటంటే కొంతమంది పెళ్ళైన వెంటనే పక్క రోజే చేసుకుంటారు సత్యనారాయణ స్వామి వ్రతం అనేది. అండ్ కొంతమంది ఏంటంటే నెలలోపు కూడా చేసుకోవచ్చు, మనకి ఛాన్స్ ఉంటుంది అనుకొని చేసుకుంటారు. సో మాకు ఆ ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు చేసుకుంటున్నాం. ఎందుకంటే పెళ్ళైనప్పుడు ఆ పెళ్లి టైంలో కొంచెం వెదర్ బాగాలేదు, బంధువులు కూడా కొంచెం బిజీగా ఉంటాం కదా. సో కొంచెం టైం తీసుకొని కొంచెం గ్యాప్ తీసుకొని ప్రశాంతంగా చేసుకుందాం అనుకుంటున్నాం. సో అలా చేసుకోవడానికి ఇది కారణం అన్నమాట. ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు, మళ్ళీ కామెంట్ సెక్షన్లో పెడతారేమో, అక్క పూర్తిగా రెడీ అయినావు సింధూరం పెట్టుకోలేదు పెళ్ళయింది అని. నో వెయిట్ పెట్టుకుంటా ఖచ్చితంగా. ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు, ఆల్మోస్ట్ సగమే రెడీ అయ్యాను. ఓకేనా, పూలు పెట్టేసుకున్నాను. ఇదిగోండి పూలు. అండ్ ఇది నా ఒరిజినల్ జడ కాదు, ప్లీజ్ చూసారా కనపడిందా, ఇది నా ఒరిజినల్ జడ కాదు. ప్లీజ్ మీరు అక్క మీ హెయిర్ ఏంది ఇంత పెద్దగా ఉంది, మీరు హెయిర్ ఏంది అంత పొడవుగా ఉంది, ఏం ఆయిల్ వాడతారు ఏంటని అడుగుతారేమో. నేను ప్రమోషన్ ఏం చెయ్యను దానికి హెయిర్కి, ఎందుకంటే ఇది నేను కష్టపడి పెంచుకుంది కాదు, ఇది పొడవుది కాదు, కష్టపడి పెంచుకుంది. అంటే దాంట్లో ఒక 75% ఉంటుంది. ఇదైతే నేను ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాను, ఒరిజినల్ హెయిర్ కాదు. ఓకేనా, థ్యాంక్ యూ. పెట్టేస్తున్నాను. అందరూ పూజ కోసం ప్రసాదాలు రెడీ చేస్తున్నారు. పూజారి గారు కూడా అన్ని సిద్ధం చేస్తున్నారు పూజకి. మొత్తానికి వధువు వరుడిని రెడీ చేసి తీసుకుని వస్తుంది. పూజారి గారు నాన్ స్టాప్ గా పూజ కోసం రెడీ చేస్తున్నారు. ఈ వ్రతానికి దీపారాధన చేసే లోపే నా మనసులో సంతోషం నిండిపోతోంది. ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంది. నేను మా ఆయన వ్రతానికి కూర్చునేశాం. ఆహా, ఆ మాట అంటుంటే ఏం ఫీల్ ఉందిరా బాబు.
गंगे चमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु कावेरी तुंगभद्रा च कृष्णवेण्या च गौतमी भागीरथी च विख्याताः पंचगंगा प्रकीर्तिः स्मरेत् पुण्डरीकाक्षं सभाभ्यान्तरशुचिः पुण्डरीकाक्षाय नमः। ओम असुनीते पुनरस्मासु पुनः प्राणमिह देहि ओम जो पश्येम सूर्य मुच्चरन అలాగ పట్టుకోండి ముచ్చరంత ఎత్తుగా ముచ్చరంత మనమతే హృదయాహాన స్వస్తి అమృతం వై ప్రాణః అమృతమాపః ప్రాణానేన యథాస్థానముపక్వయతే స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు ఓం భూః మహాగణపతిమావాహయామి ఓం భువః మహాగణపతిమావాహయామి ఓం శువః మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి ఆమెదేవి పెట్టుకోండి స్థాపనానంతరం అలా చూపించి స్వామికి ఇలా చూపించి మీ ముందున్న ప్లేట్లో పెట్టండి స్థాపనానంతరం ఇదమగ్యం సమర్పయామి ఇదం పాద్యం సమర్పయామి ఇదం ఆచమనీయం సమర్పయామి ఇదం స్నానం స్వామి తీర్థండి ఆపోగిష్టామయో భువః స్నానభూతే దదాతన మహేరణాయ చక్షతే యోగస్యవతమోరుషః తష్టభాజయతే హనః ఉషతీరవ మాతరః తస్మారంగమామవో యశక్షయాయ కింవథ ఆపోదనీధాజనః శుద్ధోదక స్నానం సమర్పయామి చెరుకు పుష్పం తీసుకోండి శ్రీ గురుభ్యో నమః హరి ఓం దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి ఉన్న దీపం మహాలక్ష్మితో సమానం ఈ విధంగా దీపాలు వెలుగుతున్నాయి మా ఇంట్లో ప్రచోదనం దీపదేవతకు నమస్కారం చేసుకుని శంకర బంధుమిత్ర సపరివార సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక సాంద్రమానేన ప్రభవాది సృష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ శోభకృత నామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతో మార్గశీర్ష మాసే బహుళపక్షే ద్వితీయాయ స్థాపనానంతరమిదమద్యం పాద్యం ఇదమాత్మనీయం సమర్పయామి స్నానం వస్త్రం గంధం పుష్పం రూపము ఏదైనా తప్పులు ఉంటే అవి ముందుగా తెలుస్తాయి అంటాం. అటువంటి బుధుడు వ్యాపారానికి కారకుడు, నిధులకు కారకుడు, ఆ తర్వాత సూక్ష్మమైనటువంటి విధి విధానాలన్నిటికీ కారకుడు. నోరు మంచిదైతే ఊరు మంచిది అని అంటాం. 100 రోజులు రోజు పెట్టి ఒక రోజు లాస్ట్లో కొడితే ఎవరు భరించరు, తిట్టినా భరించరు. అందుకనే అసలు ఏం పెట్టకపోయినా నోరారా మాట్లాడుతుంటే మంచివాళ్ళు అంటాం. అందుకని లౌకికంగా బతకాలంటే బుధుడిని ఆరాధన చేస్తే అవన్నీ కలుగుతాయి. లేదంటే బుధుడు బాగలేకపోతే ఇవన్నీ ఉండవు. అందుకనే వ్యాపారం చేసేవాళ్ళు చిటికి నెలకి పచ్చని ధరించుంటారు. అటువంటి బుధుడు నాకు నా కుటుంబానికి శ్రేయస్సును కలిగించగలక అని నమస్కారం. సర్లే నేను ఏం చేసినా అది గుర్తైన వ్యాపారం ధరించారు ఆయన, నా దగ్గర ఉంది అంటున్నారు. అవునా, దాని సైజ్ తగ్గించుకున్నాను. చిటికి నెలకు పెట్టుకోవాలి. పచ్చ అంటే జాతర అయినా కానీ ఏదైనా పచ్చని అయితే మామూలు డ్రై కాబట్టి దేనికైనా పర్లేదు. చిటికి నెల పచ్చ జాతరాయి కానీ చిటికిన వేలికే పెట్టుకుంటే బుధుడికి బలాన్ని ఇస్తుంది. బుధుడు బుద్ధికారకుడు. ఎప్పుడు ఎలా ఉండాలి అన్ని సమయాలలో ఎవరితోనైనా సరే, పిల్లలైనా భార్య అయినా తల్లైనా ఎవరితో ఎలా ఉండాలి ఒక్కొక్కసారి ఎవరితో మాట్లాడేసి ప్రతి దాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎందుకంటే బుద్ధి కర్మానుసారిగా అంటాం. కర్మను అనుసరించి బుద్ధి పుడుతుంటుంది. గబిక్కని అనేసి అయ్యో అనకుండా ఉంటే బాగుంది అంటే అటువంటిప్పుడు ఆ విచక్షణ జ్ఞానాన్ని కలిగిస్తుంది బుద్ధి. అందుకని జాతిరాయి అయితే ఏది ఎక్కడ ఉండాలో ఆ స్థానంలో ఉంటే అది గౌరవం. టీవీ ఉంది, రోబోట్కి ఉంది, అక్కడ ఉంటే అడ్డం ఉండాలి. మనం ఇక్కడ సెంటర్లో ఓం ప్రణో దేవి సరస్వతి ఓం గౌరీ మిమాయ సల్లాని బ్రహ్మోపహారతే ఏకదేశమానాయుష్ేజోధరాజ్యం వైరాగ్యం పరమేష్ఠుమోరాజ్య మహారాజ్యమాదితత్వమై వంశమంతపర్యంతాయ ఏకరాళితి అభిముఖీకరోమి. జై శ్రీమత్ శ్రీ రమారమణ గోవింద గోవింద. రమా సహిత సత్యదేవ గోవింద గోవింద. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఆల్మోస్ట్ 2-3 hours పడుతుంది. శ్రద్ధగా ఆ మంత్రాలు, ఆ కథలు అన్నీ వినగా మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపించింది.
భగవంతుని ఆశీర్వాదాలతో పాటు మీ ఆశీర్వాదాలు కూడా మాకు ఉంటాయని, ఎల్లవేళలా మీ తోడు మాకు ఉండాలని కోరుకుంటున్నాం.